నిత్య నిత్య కళ్ళు తేలేస్తుంది. ఊపిరి తీసుకోవడానికి చాలా అవస్థ పడుతుంది. నాకెందుకు భయంగా ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్దాం. నిత్య మేడం నిత్యకేం కాదు వదినా, నువ్వేం బాధపడకు ప్లీజ్. బాధ మాత్రమే కాదు గురు, ఒక తెలియని భయం కూడా వెంటాడుతోంది. ఏంది మేడం మీరు? అయినా పాపకేమైనదని మీరు అటు భయపడేదానికి? నిత్య ఒకేసారి బెడ్ మీద నుంచి కింద పడిపోయింది. ఊపిరి తీసుకోవడానికి చాలా టెన్షన్ పడిపోయింది. ఆయాసంతో చాలా అల్లాడిపోయింది. ఎప్పుడూ లేనిది ఒకేసారి నిత్యని అలా చూసేసరికి నాకు ప్రాణం పోయినంత పని అయింది. ఇప్పటికీ భయంతో గుండెని గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను. వదినా, నిత్య కింద పడిపోయేసరికి భయంతో అలా ఆయాస పడిపోయి ఉంటుంది. నిత్యకేం కాదు, ఊరికి భయపడకు. Spider-Man. 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 డాక్టర్, మా పాపకి ఎలా ఉంది? పాపకి ఇంతకు ముందు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు? పాపకి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం డాక్టర్. ఫస్ట్ టైం ఏంటి మేడం? నాకు తెలిసి పాపకి ఇలాంటి సిచ్యువేషన్స్ 2-3 సార్లు జరిగి ఉంటుంది. అంటే పాపను మీరు సరిగ్గా గమనించలేదని, పట్టించుకోకుండా పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. అసలు ఏంటి సార్ ప్రాబ్లం? పాప చాలా సివియర్ బ్రీతింగ్ అటాక్తో సఫర్ అవుతుంది. ఇప్పటికే హెవీ పానిక్ అటాక్. పాప చాలా హెల్దీగా చాలా యాక్టివ్గా ఉంటుంది సార్. అసలు తనకి బ్రీతింగ్ ఇష్యూస్ లాంటివి ఏవీ లేవు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్. సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డరా? అంటే ఏంటి సార్? ఇంటికి దూరంగా ఉంటున్నాం, అయిన వాళ్ళందరూ దూరం అయ్యారన్న దిగులు. బాగా ఇష్టమైన వాళ్ళు గాని, ప్రేమని పెంచుకున్న వాళ్ళు గాని దూరం అయిపోతారనే భయంతో జనరల్గా చిన్నపిల్లలు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్తో సడన్గా యాంగ్జైటీ ఎక్కువైపోవడం, మెంటల్గా ఎక్కువగా డిస్టర్బ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్? తగ్గిపోతుంది కదా? తగ్గిపోతుంది, కాకపోతే ఒక 5-6 నెలలు టైం పడుతుంది. అవును, ఇంతకీ స్పైడర్ మ్యాన్ అంటే ఎవరు? ఎందుకు డాక్టర్? పాప అతన్నే కలవరిస్తుంది. ఆ అమ్మాయి దిగులు పెట్టుకుంది, మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది అతని గురించే. అతని మీద బెంగతోనే పాపకి యాంగ్జైటీ డిజార్డర్ వచ్చింది. అతని గురించి ఎక్కువగా ఆలోచించి మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఇంతకీ ఆ స్పైడర్ మ్యాన్ ఎవరు? పాపకేమవుతారు? నాన్న. ప్రస్తుతం ఎక్కడున్నారు అతను? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరిగి ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు.
చూడండి మేడం, మీ మధ్య డిస్టర్బెన్స్కి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఒక విషయం మాత్రం సీరియస్గా గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి ఫాదర్ని చాలా మిస్ అవుతుంది. ఫాదర్ దూరంగా ఉండడం వల్ల చాలా బాధపడుతుంది, మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. మేమిచ్చిన మెడిసిన్స్ పాపని జస్ట్ నిద్రపోయేలా చేయగలవు, కానీ తండ్రి ప్రేమ మాత్రం పాపకి నిజమైన మెడిసిన్. అతని ప్రేమే ఆ అమ్మాయిని కోలుకునేలా చేయగలవు. ఒకవేళ మీకు మీ భర్తకి ఏమైనా గొడవలుంటే సరిదిద్దుకొని పాపని అతనికి దగ్గర చేయండి. అలా కాకుండా పాప నాన్నకి దూరంగా ఉంటే ఈ యాంగ్జైటీ ఇష్యూ సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. పాపకి నాన్న ప్రేమని అందించడం ఇంకా లేట్ అయితే మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దానివల్ల బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ పాప కండిషన్ అంత దూరం వస్తే పరిస్థితులు చేయిదాటిపోయి ప్రాణాల మీదకి రావచ్చు. లేట్ చేయకుండా జాగ్రత్త పడండి. టేక్ కేర్. ఇక పాపని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. మనసుకవుతున్న గాయాలు ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా అంత గుర్తు చేసి చంపుతున్నాయి. నందు, ఏంట్రా అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, ఏదో వర్క్ టెన్షన్, కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను. సరే, కాఫీ ఇవ్వనా? తాగితే కాస్త రిలాక్స్ అవుతావు. కాస్త స్ట్రాంగ్ అమ్మా. నందు, ఏంటమ్మా? నిన్న నువ్వు కాస్త చిరాగ్గా ఉండడం వల్ల నీకో ముఖ్యమైన విషయం చెప్పలేకపోయాను. ఏంటమ్మా అది? ఏదో అర్జెంటుగా స్ట్రింగ్ ఆపరేషన్ అని భోజనం కూడా చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయావుగా. అవును, అయితే ఏమైంది? నువ్వు బయలుదేరిన తర్వాత మేఘన మన ఇంటికొచ్చింది. తనిక్కడికి వచ్చిందా? మన ఇంటికి రావడానికి ఎంత ధైర్యం తనకి? ఎందుకు వచ్చిందంట? ఆవిడ గారు మన ఇంటికి ఎందుకు వచ్చిందంట? కోపం తెచ్చుకోకుండా ఒక్కసారి నేను చెప్పేది విను.